ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహోద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బతికేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలంటే మరణించాక అందే బీమా ఇస్తామంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మా చావు కోరుకుంటున్నారా, మేం చావాలనుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వకుండా బీమా ఇచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నారు. అసలు ఎవరడిగారని ప్రమాద బీమా ప్రకటించారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం విధానం, ఇదేం పద్ధతి అంటూ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు. చచ్చిన తర్వాత ఇచ్చేది మాకెందుకు, బతుకున్నప్పుడు ఇచ్చే హెల్త్ కార్డుల గురించి తేల్చండి అంటూ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి ఉద్యోగికి ₹1.2 కోట్ల ప్రమాద బీమాను వర్తింపజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ ప్రమాద బీమా కేవలం 5.14 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకే వర్తించనుంది. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల జేఏసీ 2025 సెప్టెంబర్లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జేఏసీ నేతలతో సెప్టెంబర్ 1న సర్కార్ చర్చలు జరిపింది. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వర్తించేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఈ చర్చల్లో జేఏసీ డిమాండ్ చేసింది. వారంలో హెల్త్ కార్డుల విధి విధానాలు ఖరారు చేస్తామని ఇదే సమావేశంలో సర్కార్ హామీ ఇచ్చింది. ఈ హామీ నేపథ్యంలో జేఏసీ నేతలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. సరిగ్గా వారం గడిచాక సీఎస్ రామకృష్ణారావు ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కానీ వారం గడిచాక కొత్త కథ తెరపైకి వచ్చింది. ఈహెచ్ఎస్ స్కీమ్ పై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. నిమ్స్, గాంధీ, ఉస్మానియా దవాఖానాల్లో తప్ప ఎక్కడా ఉద్యోగులకు వైద్యం అందటం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాల్లో చికిత్స అందటమే లేదు. వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 40 మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈహెచ్ఎస్ స్కీమ్ అమలుకు గత కేసీఆర్ సర్కార్ జీవో 186ను జారీ చేసింది. ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. కేవలం ఉద్యోగులకు సర్కార్ వాటాను జమ చేయడం, హెల్త్ కార్డులు ఇవ్వటం మాత్రమే మిగిలింది. ఈలోగా ప్రభుత్వం మారడంతో ఆ జీవో అమలు కాలేదు. గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన జీవోను అమలు చేస్తామని, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామని స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలుమార్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపితే 7.14 లక్షల మంది ఉన్నారు. ఈ పథకానికి ఏటా 1,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అంటే 700 కోట్లు ఉద్యోగులు సమకూర్చనుండగా సర్కార్ మరో 700 కోట్లు సమకూర్చాల్సి ఉంది. అయితే ఈ మొత్తాన్ని భరించేందుకు సర్కారు ముందుకు రావటం లేదు.